అందరికీ శుభోదయం అండి. నువ్వు పడుకునే పరిపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే అంటారు మహాకవి శ్రీశ్రీ. ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరిలారా చావండి అంటూ సోమరితనాన్ని తీవ్రమైన మాటలతో దుయ్యబట్టారాయన. ఉనికి అనే కవితలో అలిశెట్టి ప్రభాకర్ గారు అలా సమాధిలా అంగుళ మేర కన్నా కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానాగడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెలిసి చావదు అంటారు. కష్టజీవి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు మన పెద్దలు. సోమరి మాత్రమే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సోమరి మనసు చేయాల్సిన పనులు తప్పించుకోవడానికి, వాయిదా వేయడానికి రకరకాల ఉపాయాలను ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు జిమ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఈరోజు నాకు అంత బాగాలేదు, చాలా వేడిగా ఉంది, అంత దూరం వెళ్ళలేను, ఒకరోజు చేయకపోతే ఏమైంది అని తప్పించుకోవడం ఇలాంటిదే. ఒక యోగ్యత కావాలంటే తప్పనిసరిగా కృషి చేయాలి, ఒకటి పొందాలంటే మరొకటి వదులుకోవాలి. ఇక్కడ శారీరక దారుఢ్యం కావాలంటే సోమరితనం వదులుకోవాలి. అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానం కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, లేదా మన గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచుకోవాలన్నా, అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్ళాలన్నా రేపు మాపు అంటూ వాయిదాలు వేయకుండా పనులు పూర్తి చేయాలి, సోమరితనం వదిలేయాలి. కొసమెరుపు ఏంటంటే బిల్ గేట్స్ ఏమంటారంటే, ఐ విల్ ఆల్వేస్ చూస్ ఏ లేజీ పర్సన్ టు డూ ఏ డిఫికల్ట్ జాబ్ బికాజ్ ఏ లేజీ పర్సన్ విల్ ఫైండ్ అండ్ ఈజీ వే టు డూ ఇట్. ఎంతో కష్టమైన పనిని సోమరికిచ్చి చూడండి, తేలికైన మార్గం కనిపెడతాడు అన్న ఆయన మాటను కూడా పరిగణలోకి తీసుకోవాలేమో. స్మార్ట్ వర్కర్స్ అంతా కొంచెం సోమరులనే అనుకోవాలి. ఇక్కడ కొంచెం సోమరులలో కొంచెం అనేది మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా సోమరులైన వ్యక్తులు వారి ఉనికిని కోల్పోతారు.